హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీ మంత్వీపేశ్వరి ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక విశేషమైన ఒక దివ్య పురుషుడు, దివ్యమైన పిలుస్తే వాయువేగంలో వచ్చే కాపాడే ఆయన ఒక అద్భుతమైన లీల గురించి మనందరం తెలుసుకోవాలని చెప్పి ఈ యథార్థ సంఘటనని మీతో పంచుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదండి. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. మా మంత్వీపేశ్వరి ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరూ వినండి, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు అలా చేయడం వల్ల ఛానల్కి సపోర్ట్ అవుతుంది. దీనివల్ల మనం మంచి కార్యక్రమాలే చేయాలని నేను నిర్ణయించుకున్నాను. పరోక్షంగా దానికి మీరు కూడా ఆ పుణ్యప్రదమైన పనులలో మీకు కూడా భాగం ఉంటుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా షేర్ చేయడము, సబ్స్క్రైబ్ చేసుకోవడము, మన ఛానల్ని 10 మందికి తెలియజేయడము. ఇప్పుడు మనము విషయంలోకి వెళ్ళిపోదాం. ఊరికే సుత్తే సోదే అంతా లేకోకుండా ఈ వీడియోలో నేను 500 ఏళ్ళ క్రితం జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి చెప్పబోతున్నాను. ఈ యథార్థ సంఘటన ఎక్కడ జరిగింది అంటే కాశీలో తులసి ఘాట్ అంటే ఏమిటి? తులసీదాస్ తెలుసు కదా, శ్రీ గురు చరణ సరోజ రజ అని హనుమాన్ చాలీసాని రచించాడు కదా. రామచరిత మానస్ని రచించిన గొప్ప అద్భుతమైన దివ్యమైన వ్యక్తి తులసీదాస్. ఆయన జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటనని మీతో నేను పంచుకుంటున్నాను. ఏమిటి అంటే, ఒకసారి ఏం జరిగిందంటే, ఇక్కడ ఆ హనుమంతుని యొక్క, ఆంజనేయ స్వామి యొక్క గొప్ప లీలని నేను మీతో చెప్తున్నాను. ఉత్తర భారతదేశంలో 16వ శతాబ్దము ఆ టైంలో జీవించిన సంత్ తులసీదాస్ అనే అతడు, ఈయన ఊరికే మామూలుగా తులసీదాస్ అంతే అని పేరు పెట్టినట్లుగా ఉంటుంది. కానీ ఈయన సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారనమాట. ఆయన రామాయణ ద్వాపరయుగంలో వాల్మీకిగా ఉన్న ఆయన ఈ కలియుగంలో వాల్మీకి మహర్షి మళ్ళీ జననం ఎత్తి రామచరిత మానస్ని రచించడానికి తులసీదాస్ రూపంలో భూమిపైకి వచ్చాడనమాట. భవిష్యత్ పురాణంలో శివుడు ఏం చెప్తారు అంటే, పార్వతీతో కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ఒక ప్రాంతీయ భాషలో రాముని కథలను ప్రచారం చేస్తాడు అని చెప్తాడనమాట. ఇది మనకు భవిష్య పురాణంలో ఉంది. యథార్థము, సత్యము, పునఃసత్యము. మనము ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారంటే ప్రూఫ్స్ అడుగుతున్నారు. ప్రూఫ్స్ అంటే సాక్ష్యాలు. ఎంత దిగజారిపోయి ఉన్నామో చూడండి, సాక్ష్యాలు అడుగుతున్నారు. ఆ సాక్ష్యము కావాలనుకునే వాళ్ళ ఇవన్నీ ఊరికే పని లేక టైంపాస్ కావడం కోసం కథలు చెప్పుకున్నారు అనే నాస్తికులు వాదన ఒకటి ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఈ భవిష్యత్ పురాణము అంటే ఈ పురాణాలన్నీ దేవదేవులు ఈ అర్ధ జ్ఞానంతో మాట్లాడే మనుషుల కోసము ఆయన పొందుపరిచాడనమాట. ఆ భవిష్యత్ పురాణంలో సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీ అమ్మతో చెప్పాడనమాట. తులసీదాస్ రచించిన రామచరిత మానస్ సంస్కృతం చదవలేని కోట్లాది మంది ఉత్తర భారతీయుల కోసము రామకథను సుపరిచితం చేసిందనమాట. కాశీ అంటే వారణాసి నగరంలో జీవనాన్ని సాగించిన తులసీదాస్ నిరంతరము రామనామ అమృతంలో తేలియాడుతూ ఉండేవాడనమాట. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు జరుగుతూ ఉండేటివి. ఆ ప్రభావంతో ఎందరో వేరే మతస్థులు చాలా పెద్ద భక్తులైపోయారు తులసీదాస్ గారికి. ఇలా ఈ విధంగా వేరే మతం వాళ్ళు కూడా ఇలా హిందూ మతంలోకి వచ్చేసి ఆ రామచరితని, రామాయణం గురించి వినడము, ఆ భక్తులైపోవడం చూసి ఆ వేరే మత పెద్దలకి ఇది సహించలేకపోయారనమాట.
తులసీదాస్ మత మార్పిళ్లకు పాల్పడుతున్నాడని అప్పట్లో మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ షా బాదుషాకి తరచూ ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ అక్బర్ పట్టించుకోలేదన్నమాట. ఇది ఇలా జరుగుతూ ఉంటే వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు తన ఏకైక కుమారునికి ఒక చక్కని అమ్మాయితో వివాహము జరిపించినాడనమాట. వాళ్ళు వారణాసిలో సంసారం ఉండేవాళ్ళు. అలా జీవనం సాగిస్తుండగా ఒకరోజు వాళ్ళ టైం బాగలేక విధి వక్రించి పిల్లవాడు చనిపోతాడనమాట. అతను పెళ్ళి జరిగింది కదా, అతను చనిపోతాడు. అప్పుడు ఆ భార్య అతని మృతదేహాన్ని చూసి చాలా హృదయ విదారకంగా విలిపించసాగి ఆ యువకుణ్ణి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తూ బంధువులంతా బలవంతంగా పట్టుకొని పక్కకి లాగుతున్నా కూడా ఆమె అతన్ని వదిలిపెట్టకుండానే ఉందన్నమాట. అంత అన్యోన్యమైన జీవనం సాగించారు ఆ భార్యాభర్తలు ఇద్దరు. అలా ఆమె అలాగే యాత్ర జరుగుతుంది. ఆ దేహాన్ని తీసుకొని వెళ్తున్నారు. అలా ఏడుస్తూ ఆ అమ్మాయి చాలా ఆ అమ్మాయిని చూసిన వాళ్ళల్లా ఏడుస్తున్నారు. అలా వెళ్ళే దారిలో తులసీదాస్ ఆశ్రమం మీద ముందర నుంచే వెళ్తున్నారనమాట ఆ యాత్ర. అప్పుడు ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి పరుగున వెళ్ళిపోయి ఆశ్రమంలో తులసీదాసు పాదాలపైన పడి విలపించిందనమాట. బాగా ఏడుస్తోంది. బాగా ఏడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశారు, తులసీదాస్ గారు ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు కళ్ళు తెరిచి ఆయన పాదాల దగ్గర ఉన్న ఆమెను చూసి దీర్ఘ సుమంగళి భవ అని దీవించారు. దానితో ఆమె కడుదీనంగా, ఎక్కడ స్వామి ఇంకా నాకు అంత యోగము, అక్కడ జరుగుతున్న శవయాత్ర చూపించి అక్కడ వెళ్ళేది నా భర్తనే స్వామి, నేను ఎలా సుమంగళిని అవుతాను ఇప్పుడు ఇంకా అని విలపించేస్తుంది. ఆమె ఆ దీనస్థితిని చూసి తులసీదాసు కదిలిపోయి, తల్లి బాధపడద్దు, నేను దీర్ఘ సుమంగళి భవ అన్నాను అంటే నేను అనలేదమ్మా, ఆ రాముడే నా నోట పలికించాడు, అది అసత్యం కాదు, సత్యమే అవుతుంది అని ఆ యాత్రని ఆపి నిలబెట్టి అతనికి అన్నీ చనిపోయిన తర్వాత మృతదేహానికి కాళ్ళకి చేతులకి అన్ని కట్లు కట్టేస్తారు కదా, ముక్కులో దూది అవన్నీ పెట్టి అవన్నీ తీపిచ్చేసి రామనామం శ్రీరామనామాన్ని జపించి తన కమండలంలోని నీళ్ళని చల్లాడనమాట అతని పైన, ఆ మృతదేహం పైన. అంతే, మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడై కూర్చున్నాడు. ఈ సంఘటనతో ఏమైందంటే తులసీదాసు మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామభక్తులుగా మారి వారి సంఖ్య నానాటికి ఎక్కువైపోయింది. అబ్బా, ఆయన ఏమీ చేయలేదు, శ్రీరామ శ్రీరామ రామ 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 జయ జయ రామ 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 జగదభిరామ జానకి రామ, ఈ రామనామం పలకడంతోనే ఈ తనువు జాలించిన దేహం మళ్ళీ పునర్జీవమైంది అనేసి అందరూ రామభక్తులైపోయి ఆయన ఆశ్రమంలోనే ఆయన చెప్పే సంఘటనలు రామాయణం గురించి వింటూనే అలా ఎక్కువైపోతున్నారు రోజు రోజుకి. ఇక ఉపేక్షించితే కుదరదని చెప్పి ఇతర మతస్థులు ఉన్నారు కదా, వారు ఢిల్లీకి వెళ్ళి బాదుషాకి స్వయంగా వివరించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చినారనమాట. అప్పుడు ఢిల్లీ బాదుషా ఏం చేసినాడు, తులసీదాస్ని విచారణకు పిలిచారు. నువ్వు ఇలా విచారణకు సరే పెద్దలు పిలిచారు కదా, వెళ్ళాలి కదా అనేసి ఈయన రాముడికే మహాభక్తుడు, రాముడు అనుగ్రహము, శ్రీరామచంద్ర ప్రభు దర్శనమిచ్చి జ్ఞానాన్ని ఇచ్చి రామచరిత మానసని ఆయన రాపించుకున్నాడు. ఆయన చెప్తుంటే ఈయన రాశాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఒక బాదుషా వెలిచాడని చెప్పి సరే వెళ్దాం, శ్రీరామచంద్ర లీల అక్కడ కూడా చూపించాలి కదా అని ఈయన కూడా వెళ్ళాడనమాట. అప్పుడు రాజు చెప్తున్నాడు, ఆ ప్రభు అక్బర్ బాదుషా, తులసీదాస్
తులసీదాస్ జీ, మీరు రామనామము అన్నింటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారంట అని అడిగాడు. అప్పుడు తులసీదాస్, అవును ప్రభు, ఈ సకల చరాచర జగత్తుకి శ్రీరాముడే ప్రభువు కదా, రామనామ మహిమను వర్ణించటం ఎవరి తరము అని అన్నాడంట. అప్పుడు బాదుషా మళ్ళీ, అలాగా, రామనామంతో ఎటువంటి పనైనా సాధించగలమని చెబుతున్నారు కదా, నిజమేనా? అవును ప్రభు అని తులసీదాస్, రామనామానికి మించినది ఏమీ లేదు అని చెప్తున్నాడు. బాదుషా ఏమన్నాడు, సరే, మేము ఇప్పుడే ఒక శవాన్ని తెప్పిస్తాము, దానిని మీ రామనామం ద్వారా బతికించండి, అప్పుడు మీరు చెప్పిందంతా నిజమని నమ్ముతాము అంటాడు. తులసీదాస్, క్షమించండి ప్రభు, ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్ఛానుసారం జరుగుతాయి, మానవ మాతృలు మార్చలేరు అని అంటాడు. బాదుషా ఏమంటాడు, తులసీదాస్ జీ, మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోండి అంటాడు. తులసీదాస్ ఏమంటాడు, ఆయన ఏమన్నాడు, మీరు ఈ శవాన్ని బతికించండి అన్నప్పుడు తులసీదాస్ గారు ఏం చెప్తున్నాడు, అది జనన మరణాలు భగవంత్ ఇచ్ఛానుసారం జరుగుతాయి, మానవులు ఏం చేయలేము అని చెప్పాడు. కాబట్టి నువ్వు ఇది చేయలేకపోయినావు కాబట్టి నువ్వు చేసే పనులన్నీ అసత్యం అని చెప్పు, ఒప్పుకో, నువ్వు చేసిన తప్పు అనేసి అని అంటాడు. కానీ ఈయన తులసీదాస్, క్షమించండి ప్రభు, నేను చెప్పింది నిజమే. అప్పుడు బాదుషాకు పట్టరాని కోపం వచ్చి, తులసీదాస్ జీ అన్నాడు అంతవరకు. ఇప్పుడు తులసి, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను, నీవు చెప్పేవని అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో, లేదా శవాన్ని బ్రతికించు అని ఒక తీవ్రమైన స్వరంతో ఆయన్ను ఆజ్ఞాపించి గట్టిగా మాట్లాడాడు అన్నమాట. అప్పుడు తులసీదాస్ ఏం చేశాడంటే కళ్ళు మూసుకొని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుణ్ణి స్మరిస్తూ, ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. ఇది ప్రతి ఒక మామూలుగా దివ్య పురుషులు, యోగులు ఏమంటారు, ఏ పని జరిగినా దానికి అది జరిపించేది ఆయనే, దానికి పరిష్కారం చూపించేది ఆయనే కదా అనే విధంగానే ఈ తులసీదాస్ కూడా ఇలాంటి పరిస్థితిని కల్పించింది నువ్వే కదా రామచంద్ర ప్రభు, ఇప్పుడు దీని పరిష్కారం కూడా నువ్వే చెప్పు స్వామి, నువ్వే చూసుకో అని ప్రార్థించాడు. అది రాజధిక్కారంగా భావించిన బాదుషా తులసీదాసును బంధించమని ఆజ్ఞ ఇచ్చినాడు. అంటే ఆ రామచంద్ర ప్రభు వచ్చే దీన్ని పరిష్కరిస్తాడా, కట్టేయండి అని చెప్పి బంధించండి అని చెప్పి ఆజ్ఞ ఇవ్వగానే అంతే, అక్కడి నుండి ఆ ప్రాంతంలోకి, ఆ రాజ్యసభలోకి ఎక్కడి నుండి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాసును బంధింపక వచ్చిన సైనికుల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కొని వారిపైన గురిపెట్టి కదలకుండా చూస్తున్నాయి. చూడండి, ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయారు. ఏంటి, కోతులన్నీ వచ్చేసాయి, మన ఆయుధాలు తీసుకొని మన మీదనే దాడి చేసే విధంగా ఉన్నాయి, ఏమిటి ఇలా జరిగిపోయిందని ఎక్కడ వారు అక్కడ స్థానువులై కదలకుండా నిలబడిపోయారు. కదిలితే ఎక్కడ ఈ కోతులు పొడిచేస్తాయో అన్నట్లు. ఈ కలకలాన్ని కనులు విప్పి చూసిన తులసీదాస్కు సింహద్వారం పైన హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఆహా, ఈ సంఘటన నేను ఇలా చెప్తున్నప్పుడు నా ఒళ్ళు పొందే అనుభూతి, ఆ దివ్యమైన గగురుపాటు, అబ్బా, నేను వర్ణించలేదన్నమాట. అది నేను అనుభవించినంత అదృష్టం నాకు ఆ భగవంతుడు ఇచ్చాడు. సింహద్వారం పైన హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఓడలు పొలికించిన తులసీదాసు అసువుగా ఆ హనుమంతుని, ఆ సింహద్వారం పైన హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఆయన ఈ కోతుల్ని పంపించాడు కదా, ఆయన సైన్యాన్ని పంపించాడు కదా. ఇది చూసి తులసీదాసు ఇంకా ఆయనను చూడంగానే నోట్లో నుంచి అశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు. ఆయన్ని 40 దోహాలతో స్తోత్రం చేశాడు. అదే హనుమాన్ చాలీసా. ఆ టైంలో వచ్చిన ఆ దివ్య పురుషుని, ఆ హనుమంతుని చూసినప్పుడు తులసీదాసు కలిగిన
ఆ అనుభూతిలో నుంచి వచ్చిన భక్తి పరవశమైన పదాల ఆ పదజాలానికి, ఆ పదాల ప్రవాహానికి దోహ అంటే 40 దోహాలు పాడాడనమాట ఆయన్ని. అలా పాడిన వాటినే మనం ఇప్పుడు ప్రతిరోజు చెప్పుకుంటున్నాం అన్నమాట. శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమల యశజోదాయక ఫలచారి బుద్ధిహీను తనుజానికే అనేసి ఇలా మనము హనుమాన్ చాలీసాను చెప్పుకుంటూ ఉన్నాం కదా. అలాంటి 40 దోహాలు ఆ స్తోత్రము ప్రసన్నుడైన హనుమంతుడు తులసి నీ ఈ స్తోత్రంతో మాకు చాలా ఆనందమయ్యింది, ఏమి కావాలో కోరుకో అన్నాడు. చూడండి, అందుకు తులసిదాసు తండ్రి నాకేం కావాలి, నేను చేసిన నీ స్తోత్రము లోకక్షేమం కొరకు ఉపయోగపడితే చాలయ్యా, నా జన్మ చరితార్థమవుతుంది అని అన్నాడు. ఇది జనులంతా చెప్పుకుంటే చాలయ్యా, దానివల్ల కలిగే నీ దివ్య ఆశీస్సులు వాళ్ళకు కలుగుతాయి, అంతకన్నా నాకేం కావాలి. చూడండి, ఎప్పుడైనా మహాత్ములు పరుల యొక్క యోగక్షేమాలనే కోరుకుంటారు. మన జనుల మాదిరి మన క్షేమం మనము నేను అనేది ఎప్పుడు ఆలోచించరు. 10 మందికి ఉపయోగపడాలి అన్నట్లుగానే ఆలోచిస్తారు. అప్పుడు నా ఈ స్తోత్రం నిన్ను ఎవరు వేడుకున్నా వారికి అభయం ప్రసాదించు తండ్రి అని కోరుకున్నాడు. ఈ స్తోత్రం ఎవరు పాడుతున్నా ఈ స్తోత్రం పాడి నిన్ను వేడుకున్న ప్రతి వారికి నీ అభయం ప్రసాదించు స్వామి అనేసి ఆయన వేడుకున్నాడు. అందుకు తులసీదాసు తండ్రి వేడుకున్న తర్వాత ఆ మాటలకు మరింత ప్రీతి చెంది హనుమంతుడు తులసి ఈ స్తోత్రంతో మమ్మల్ని ఎవరు స్తుతించినా వారి రక్షణ భారం మేమే వహిస్తాము అని వాగ్దానం చేశాడు. సాక్షాత్తు ఆ హనుమంతుడు ఆంజనేయ స్వామి రామబంటు సీతారామచంద్రుల యొక్క మానసపుత్రుడు, అంజనీసుతుడు, వాయుపుత్రుడు, సాక్షాత్తు పరమేశ్వరుని అంశ అయిన ఆ ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసాని రామచరిత హనుమాన్ అని ఉంది కదా, అలా ఈ హనుమాన్ చాలీసాని పాడిన ఆయనతో స్తుతించిన ప్రతి ఒక్కరి రక్షణ ఆయనే తీసుకుంటాడని చెప్పి మాటిచ్చాడు అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు హనుమాన్ చాలీసా కామధేనువై భక్తులని కాపాడుతూనే ఉంది. ఇది మాత్రం సాక్షాత్తు నేను ఒక పెద్ద నిదర్శనం. మా జీవితంలో ఒకసారి మా బాబుకి పెద్ద జ్వరం వచ్చింది, డెంగ్యూ. రెండోసారి వచ్చినప్పుడు చాలా ప్రమాదము, బ్రతికే ఛాన్సెస్ తక్కువ అని చెప్పారు. మాకు చాలా భయం వేసింది. మా వారు చాలా డీలా పడిపోయాడు. నేను అక్కడ హాస్పిటల్కి వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి గుడి వేరే ఊరికి, చాలా దూరం ఊరికి వెళ్తున్నాం హాస్పిటల్కి. దారిలో ఉండే ఆ సంజీవరాయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ నేను చాలా బాధపడి కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయి. అప్పుడు సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి పూజారి రూపంలో పలికించాడేమో నాకు, నువ్వు బాధపడకు తల్లి బాధపడుతుంటే ఆయన చూడలేడు, నువ్వు బాబు ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే పిల్లవాడికి అప్పుడు ఈ సింధూరం బొట్టు పెట్టి రోజు హనుమాన్ చాలీసా చెప్పమ్మా అతని దగ్గర అని చెప్పాడు. సరే అని నేను అలాగే చేశానండి. మా వాడికి పక్కన పెద్ద వాళ్ళందరికీ ఆ రక్త కణాలు తగ్గిపోతున్నాయి, సీరియస్గానే ఉన్నాయి. నైట్ చూసిన పిల్లలందరూ మార్నింగ్ డెడ్ బాడీలుగా వెళ్ళిపోతున్నారు. చాలా భయం వేసింది. కానీ నేను మాత్రం క్రమం తప్పకుండా బాబుకి ఆయన ఇచ్చిన సింధూరం బొట్టు పెట్టుకుంటాను, హనుమాన్ చాలీసా చెప్తున్నాను. మాకు అప్పుడు ఆ రెండోసారి ప్రమాదము డేంజర్ అనుకున్న సమయంలో మాకైన ఖర్చు ఎంత, ఒక 5,000. ఊరికి హాస్పిటల్ రూమ్ రెంట్ ఒక్కటి కట్టాము. ఒక 10 రూపాయలతో ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఒక్కటే ఇచ్చారు డాక్టర్లు. ఇంకా ఏ విధంగా మేము ఏమీ వాడలేదన్నమాట. బాబు సంతోషంగా తిరిగి వచ్చాం. చూడండి ఎంత అద్భుతం జరిగిందో. అలాగా
ఆ హనుమాన్ మన పక్కనే ఉంటాడు. కాబట్టి అందరూ ఆ తులసీదాస్ వెలిగించిన అఖండ రామజ్యోతిని ఇలా వెలుగుతూనే ఉంది ఆ హనుమాన్ చాలీసా రూపంలో. చూడండి, ఇది ఎంత బాగుందో కదా. ఇంత మంచి విషయాల్ని మీకు అందిస్తున్నందుకు నా ఛానల్ని మీరు ప్రోత్సహిస్తారు, మీ వంతు సహకారం అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్. జయ జయ రామ్ సీతారాం.